నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం. ఇదేంద్రా భయం ఏంది అన్న? భయం ఏంది? ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఏదైనా లిప్సింగ్ తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది. నేను నమ్మను. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా, బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? అలా సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. చూడండి చూడండి అంటూ చూపించేస్తుంది కోపాన్ని. సమ్ టైమ్స్ చూపించమని చూపించట్లేదు, ప్రేమని. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి, గుర్తుపెట్టుకోండి. తమకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికే కదండి నేను నౌకరీలో చేరింది. నేనంటే ఎంత అభిమానరా నీకు? హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. నాన్న ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు? థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. ఆ బాధ్యత అంతా మేమే పెట్టారు కదా. పెట్టారు మొత్తం నీ మీద పెట్టారా? నా మీదనే పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. బాధ్యత తొక్కేం కాదు, బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చినట్టు ఇస్తున్నారు. మీ బాధ్యత మీ పేరెంట్స్ ని బాగా చూసుకోవడం, మీ బాధ్యత బాగా చదువుకోవడం, మంచి జాబ్ తెచ్చుకోవడం, సినిమాల్ని లేపడం, సినిమా కలెక్షన్స్ ని పెంచడం, ఇది మీ బాధ్యత కాదు. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ కంటే తక్కువ అనిపించింది నాకు. బిలో యావరేజ్ చాలా నీరసంగా అనిపించింది. నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. అబ్బో చాలా బరువు బాధ్యతలతో వచ్చారు. సినిమా నాగవంశీ గారు స్టేజ్ మీద ఏదైతే చెప్పారో, మీరే బాధ్యత తీసుకొని మీరే తెచ్చుకొని రావాలి కలెక్షన్ అని చెప్పారో, అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా స్లోగా, చాలా డల్ గా, ఖచ్చితంగా బోర్ ఫీల్ అయ్యేటట్టే అనిపిస్తుంది. రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఫ్యాన్ గా చెప్తున్నా, పరమ చెత్త. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. ఇంటికి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. నేను అలాగే షాక్ అయ్యాను రా. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. పైసలు సినిమా టికెట్ కి ₹350 పెట్టుకుని వచ్చిన నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, కానీ సినిమా దున్నికి వచ్చిన సర్వ బేకార్ సినిమా. దీనికి ఎవడైనా వచ్చినా కానీ వేస్ట్. ఇది వేస్ట్ సినిమా, గలీజ్. ఏ మాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. తిరుపతి ఎవడది? ఏం ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? తోలు తీరిపోతుంది ఇక్కడ. బాగున్నారా నీ సొమ్మేం పోయింది? ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము. మరి మా ఊరు ఎందుకు వచ్చావురా? మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తాను అబ్బా. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. మీ అందరికి ఒక మాట చెప్పాలా? చెప్పాడా బాయ్? నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందేలే. సరే బాలుగా నీ ఏదో చెప్పండి, స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చాడు. మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. ఇంకా ఎంతకాలం ఆ సినిమాలు పట్టుకు వెళ్ళాడతారు? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సర్లే ఏదో ఏడు పోయి టాప్ లో పోయి కూర్చుంటా. పిచ్చి బాగుడు వాకుండా కూర్చో, లేకపోతే కింద పడి స్కూటర్ ఎక్కిస్తాను. ఎందుకంటే ప్రతిసారిలా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. వానెక్క ఏ నా కొడుకు మన నాపేదెల్లే.
తిప్పి కొడితే 4 రోజులు మీ అందరిని థియేటర్లో కలుస్తున్నా. ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఒక టికెట్ కొంటే 10 టికెట్ ఫ్రీ అని. నాతో పాటు మొక్కండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా. భారతదేశంలో 130 కోట్ల మందిలో గుర్తించదగ్గ హీరోలు ఒక 100 మంది ఉన్నారంటే ఆ 100 మందిలో నేను ఒకడిని. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య, మనకంత లేదు. ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప. ఇది కన్నప్ప సినిమా. ఆ విషయం మాకు తెలుసులే. నేను ఎడిటింగ్ లో సినిమా చూసినప్పుడు వావ్. అవుట్పుట్ చూసిన తర్వాత మీ నాన్నగారు ఏమన్నారు సార్? ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. తను ఇంకా డిప్రెషన్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నాకు డి దగ్గర నుంచి హిందీలో బాగా మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఏంటన్నా కొత్తగా మూవీస్ ఏం చేస్తున్నావు? బాలీవుడ్ నుంచి రెండు కథలు వచ్చినాయి, ఆ కథలు వింటున్నా. నేను కూడా వింటున్నానన్నా. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు, ఏడిపిస్తుంటారు. అరే నువ్వు తెలుగులో సినిమా చేసి డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేయరా, అక్కడ ఎక్కువ చూస్తున్నారు అది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డా? ప్రొడ్యూసర్ గా చెప్పారండి కాలు మీద పడమని. అతను మనకురాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడా రా. వద్దులేండి ప్లీజ్, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. వద్దు. కాదు, ప్రేమగా వచ్చారు. ఏం చెప్పుతున్నాడు మోహన్ బాబు అనేది వినండి. ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. అందరు హీరోలే ఈ సినిమాలో. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. వీడు తప్ప. అరే ముఖేష్, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. అలాంటిది 70 బ్రదర్. వెళ్ళిపోనా? వెళ్ళిపోతా. అంతే అలక్కదు ఒకసారి. అంతే ఏ ఉండవా? నేనేమన్నాను? మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి. మీరు అట్టే మాట్లాడతారమ్మా, సైలెంట్ గా ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కామ్గా ఉండరా 2 నిమిషాలు? నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఏమిటో మైక్ కింద పడేసి మేము వెళ్ళిపోతాం. అప్పుడే మళ్ళీ ఇదే బతుకులు ఉంటారు మీరు. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా. యాక్టింగ్ అనేది మీ బ్లడ్ లోనే ఉంది. అందరూ అంటారు నీ బ్లడ్ లోనే ఉందిరా అంటారు. సో నాకు యాక్టింగ్ పెద్ద నాకు కష్టం పడదు. ఐ సీ. నాకేంటంటే యాక్టింగ్ నాకు పెద్ద కష్టం పడదు. ఐ ఫీల్ ఇట్ ఈజీ బికాస్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నీ కూతురుతో నా పెళ్లి, నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. చెప్పడం యాక్టింగ్ అంటావా? యాక్టింగ్ నేను ఏమైనా యాక్ట్ చేసినా అని ఓకే అంటారు, బాగానే అంటారు. డ్రైవర్ కోసేసి నడుస్తాడు. ఒకసారి ఎక్కువ యాక్ట్ చేస్తాను, కొంచెం తగ్గించి బాగుంటారు. చాలమ్మా, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడక్క. అంటే ఓవర్ యాక్టింగ్ అంటారు. కొంచెం ఇది లూజ్ ఉంటుంది. ముందు మీకు ఉండదు. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.